హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో ఈరోజు మన్యం శారద గారు రచించిన చంద్రోదయం నవల మొదలు పెట్టుకుందామండి. అవి కృష్ణపక్షపు తొలి రోజులు. మిగల కాగిన పాలల్లా వెన్నెల ఎర్రగా ఉంది. దూరంగా చర్చి గంటలు 11 సార్లు మ్రోగాయి. సారథి చెయ్యి చుర్రుమంటే చేతిలో చివరిదాకా కాలిన సిగరెట్టుని కింద పడేసి మరొకటి అంటించాడు. ఆ చీకట్లో అతని నోట్లో వెలుగుతున్న సిగరెట్టు ఒంటికన్ను రాక్షసుడిలా ఎర్రగా ఉంది. కళ్ళెర్రబడి మండుతుంటే సారథి ఇదమిద్దంగా లేని ఆలోచనలతో అస్థిమితంగా కదిలాడు. గుమ్మం దగ్గర గాజుల చప్పుడు. సారథి వెనక్కి తిరిగి చూశాడు. స్వాతి నిలబడి ఉంది ఉదాసీనంగా. రా, కూర్చో, అతను సాదరంగా ఆహ్వానించాడు. స్వాతి మెల్లిగా వచ్చి కూర్చుంది. సారథి స్వాతి కేసి చూశాడు. సన్నగా వంచినట్లుగా కనుబొమ్మల మధ్య ఉదయిస్తున్న సూర్యుడిలా ఎర్రని కుంకుమ. ఆమె కాసేపు మాట్లాడలేకపోయింది. ఆ తరువాత అతని కేసి చూసి మంద్రస్వరాన అంది, ఈ రోజు కోసం యవ్వనంలో అడుగుపెట్టిన ప్రతి యువతి యువకుడు ఎన్నో కలలు కంటారు. ఎన్నో ఆశలతో ఊహలతో ఎదురు చూసిన రాత్రి మొదటి రాత్రి. ఇలా నిస్తేజంగా కరిగిపోవటం ఎవ్వరూ సహించలేరు. కానీ నేను ఇంకా ఎందుకో సమర్థించుకోలేకుండా ఉన్నాను. నా కోసం మీ అందమైన జీవితాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారనిపిస్తుంది. మీ కలల్ని కోరికల్ని నాశనం చేస్తున్న నన్ను క్షమించండి. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కంఠం సన్నగా వణికింది. సారథి బదులుగా నవ్వాడు. అది కేవలం తనకి ఏ బాధ లేదని చాటుకోవడానికి నవ్విన నవ్వని చెప్పకపోయినా అర్థమవుతోంది. స్వాతి, బహుశా నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకున్నావు అనుకుంటున్నాను. ఒక వయసు వచ్చాక మనిషి కోరికలను అదుపులో పెట్టుకోగలగటం అసాధ్యం కాదనను. కానీ ఇప్పుడు ఆ స్థితిని మనిద్దరం దాటేశాం. నాకు అవే ముఖ్యమైతే ఇంతకాలం ఇలా నీ కోసం ఎదురు చూస్తూ ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం లేదు. ఈరోజు గురించి నువ్వేం బాధపడకు. ఈ రోజు నుంచి మనం నామమాత్రపు భార్యాభర్తలం. నీకు నా మీద పూర్తి నమ్మకం కలిగిన నాడు, నా జీవితం మీద నీకు అనురక్తి కలిగిన రోజునే ఈ రాత్రి గురించి ఆలోచిస్తాను. అంతవరకు నీకు బాధ కలిగేలా ఏ విధంగానూ తొందరపడనని మాట ఇస్తున్నాను. నాకేదో అపకారం జరిగిందని ఆలోచించటం మానేసి నువ్వు సుఖంగా ఉండటం నేర్చుకో అన్నాడు సారథి. ఎన్నాళ్లుగానో వెలుగు చూడని బ్రతుక్కి సూర్యోదయంలా ఉంది. చేతుల నిండా అందంగా మెరిసిపోతున్న ఎర్రని గాజులు. చాలా రోజులుగా స్తబ్దత ఆవరించుకున్న జీవితంలో చిరుసందడులు. అతని కళ్ళల్లో మెరుపు మెరిసింది. తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. స్వాతి, నువ్వెంత బాగున్నావో తెలుసా? అతను ఆమె చేతిని పట్టుకుని మృదువుగా నొక్కాడు. స్వాతి తల వంచుకుంది. మునిపళ్లతో పెదవుల్ని నొక్కి పట్టింది. ఎన్నేళ్లుగానో తనకు లభించని పురుష స్పర్శ ఆమెకు ఉద్రేకాన్ని ఉద్వేగాన్ని కల్పించకపోగా ఆలోచనలతో మంచు ముక్కల బిగుసుకుపోయింది. ఆమె మొహంలోకి ఓసారి చూసి అతనేమనుకున్నాడో ఏమో ఆమె చేతిని వదిలేశాడు. ఆ క్షణం ముందు అతని గుండెల్లో పొంగి పొరలిన ఆనందం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను కదూ? ఆ నీరవ నిశ్శబ్దంలో స్వాతి గొంతు విచిత్రంగా వినిపించింది. సారథి ఆశ్చర్యంగా చూశాడామెను. అలా అని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు సన్నగా, నవ్వటానికి చిన్న ప్రయత్నం చేస్తూ. స్వాతి అరచేతిలో మౌనంగా గీతలు గీసుకుంటూ కూర్చుంది. అమ్మా, లోపల నుంచి చిన్న గొంతు వినపడింది. సారథి వెనక్కి తిరిగి చూసి, నాని లేచినట్లున్నాడు, చూడు, భయపడతాడేమో అన్నాడు. స్వాతి మౌనంగా లేచి లోపలికి వెళ్ళింది. స్వాతి వెళ్ళిన వైపు కొన్ని క్షణాలు చూశాడు సారథి. ఆ రోజు అతని జీవితంలో విశిష్టమైనది. మొదటి చూపులోనే ప్రేమించిన అమ్మాయిని, మరో క్షణంలో తనకు కాకుండా పోయిన యువతిని విచిత్రంగా తను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ రెండు సంఘటనల మధ్య ఎన్ని అగాధాలు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఎదురు దెబ్బలు
మనిషి జీవితం ఎంత విచిత్రమైనది. తను ఆర్తితో చేతులు చాచి అందుకోవాలని తపన చెందినప్పుడు ఆ చేతులు శూన్యాన్ని నింపుకుంటాయి. కోరినది దూరమై మనసు వికలమై మనిషి నిరాశతో కృంగి నిర్లిప్తంగా తయారైనప్పుడు అనుకోకుండా అనుకున్నది జరిగితే ఇలానే ఉంటుందా? కాకుంటే ఎన్నో మురిపాలతో కరిగిపోవాల్సిన ఈ తొలిరేయి ఇంత నిశ్శబ్దంగా కరిగిపోతుందా? పెళ్లి కొడుకైన సారథి భారంగా నిట్టూర్చాడు. బయట వెన్నెల పేలవంగా ఉంది. భయంకరమైన తన గతం ముందు వర్తమానంలా వెలాతెలాబోతోంది. జరిగిన సంఘటనలు ఒక్కొక్కటే అతన్ని వెంటాడుతుంటే సారథి భరించలేనట్లుగా కణతలు నొక్కుకున్నాడు. భవిష్యత్తు ఎలాంటిదో అంతుబట్టని అతను గతాన్ని ఆశ్రయించక తప్పలేదు. సారథి ఎలమంచిల నుంచి ఎంప్లాయ్మెంట్ కార్డు రెన్యూల్ చేయడానికి వచ్చాడు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సంతర్పణ జరుగుతున్న ప్రదేశంలా ఉంది. క్యూ కొల్లేటి చాంతాడంత ఉంది. నిజానికి అక్కడ ఉద్యోగాలు పంచిపెట్టడం లేదు. ఉద్యోగం రావటానికి ఇంకా అర్హత ఉందంటూ ఆశ పెడుతున్నారు. ఆ అర్హత కాపాడుకోవడానికి దేశం నలుమూలల నుండి యువతరం కదలి వచ్చి కిటికీల దగ్గర పడిగాపులు పడుతున్నారు. సారథి పేరు సాయంత్రం దాకా వచ్చేటట్లు లేదు. ఇంతలో ఆఫీసు వారికి లంచ్ టైం అయింది. కౌంటర్ తలుపులు మూసుకున్నాయి. జనం రెస్టారెంట్ల మీద పడ్డారు. సారథి చెయ్యి అప్రయత్నంగా జేబులోకి వెళ్ళింది. చేతికి దొరికింది బయటకు తీశాడు. తళతళలాడుతోన్న కొత్త పావల. అతని పెదవులపైన సన్నగా చిరునవ్వు కదిలింది. సారథికి భరించలేనంత ఆకలిగా ఉంది. కానీ దానితో ఏం వస్తుంది? టీ నీళ్ళైనా తాగాలని ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి దారి తీశాడు. రెస్టారెంట్ రష్గా ఉంది. అందరూ బిజీగా తింటున్నారు. సారథి బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ వెళ్ళి ఓ మూలగా ఉన్న కుర్చీలో పిలవని పేరంటానికి వెళ్ళినట్లు భయంగా కూర్చున్నాడు. అతని ముందు టేబుల్ దగ్గర ఓ అరడజను మంది యువకులు కూర్చుని రకరకాల డిష్లు ఆర్డర్ ఇస్తున్నారు. తెచ్చినవి తెచ్చినట్లు హడావిడిగా తింటున్నారు. మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారు. ఆ వాసనకి సారథి కడుపులో తిప్పుతోంది. బేరర్ విలాసంగా ట్రేతో దోశలు తెచ్చి వాళ్ల ముందు పెట్టాడు. సారథి అతన్ని భయపడుతున్నట్లుగా పిలిచి టీ ఖరీదు అడిగాడు. అలా అడుగుతున్నప్పుడు అతనికి అకస్మాత్తుగా గుండె ఆగిపోతే బాగుండనిపించింది. 50 పైసలు. బేరర్ నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు. అతనికి సారథి సంగతి అర్థమైపోయినట్లుంది. సారథి చిన్నగా అడిగాడు, పావలాకేమొస్తుంది? బేరర్ పకపకా నవ్వి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ విషయం వాళ్లకు జోకులా చెప్పి నవ్వుతున్నాడు. అందరూ నవ్వుతూ ఇటువైపే చూస్తున్నట్లు అనిపించి తల వంచుకున్నాడు. మరో క్షణంలో సారథి టేబుల్ మీదకి గుమగుమలాడే గులాబ్జామ్ దోశ వచ్చాయి. సారథి అయోమయంగా చూశాడు బేరర్ వైపు. ఆ సార్ మీకు ఏమి కావాలన్నా ఇవ్వమన్నారు. బిల్లు అతనే చెల్లించారు. బేరర్ మాటలకి సారథి అటు చూశాడు. ఖరీదైన గోల్డ్ ఫ్రేమ్లు కళ్ళద్దాలతో తన వైపే చూస్తున్నాడు అతను. సారథి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేచి వెళ్ళి అతనికి కృతజ్ఞతలు చెప్పుకుందామనుకున్నాడు. కానీ నోరు పెగల్లేదు. తను లేచేలోగానే అతను స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడు. సారథి ఆత్రంగా తినబోయాడు. ఆకలితో అలమటించి నీళ్లతో నిద్రపోయిన పేగులు ఒక్కసారిగా అంత ఆహారాన్ని తీసుకోవడానికి నిరాకరించాయి. కడుపులో తిప్పింది. సారథి తినలేక చెయ్యి కడుక్కుని బయటకు నడిచాడు. చీకటి తెరలు అలుముకుంటున్నాయి. సారథి రైల్వే ట్రాక్ పక్కగా కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. అతని ఒంట్లో నరాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా బిగుసుకున్నాయి. ఈ మద్రాస్ ఎక్స్ప్రెస్ ఎప్పుడూ ఇంతే, అనుకున్న టైంకి రాదు. విసుక్కున్నాడు అతను. అతనికి భయంగా ఉంది. ఆలస్యమైతే తన నిర్ణయం మారిపోతుందేమోనని. పోనీ అది కాకపోతే మరో బండి రాకూడదు, కనీసం గూడ్స్ అయినా. ఏదైతే తనకేమిటి? దూరంగా ట్రైన్ వస్తున్న చప్పుడు. సారథి లేచి నిలబడ్డాడు. అతని ముఖం విచిత్రంగా ఉంది. రైలు దగ్గరవుతున్న కొద్దీ అతని ముఖం వింతగా మారిపోతోంది. ఒక్కసారిగా తెగింపుతో శరీరం నిలువునా వణికిపోయింది. అకస్మాత్తుగా ట్రాక్ మీద అడ్డంగా బోర్లా పడుకున్నాడు. రైలు దనదనమని గుండెలెదిరే శబ్దంతో వస్తోంది. ట్రాక్ మీద అతని శరీరం అంతకంటే ఎక్కువగా దడదడలాడుతోంది. దగ్గరవుతోన్న రైలు శబ్దం భరించలేనట్లు అతను చెవులు మూసుకున్నాడు. క్షణం, మరో క్షణం. అతని శరీరం ట్రాక్ మీద నుండి ఎగిరి పక్కకు పడింది. రైలు దనదనలాడుతూ పరిగెత్తింది. మరో నిమిషానికి రైలు దూరమైనట్లు సన్నని శబ్దం.
సారథికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరచి చూశాడు. ఎదురుగా పేలవంగా మెరుస్తున్న నక్షత్రాలతో ఆకాశం కనిపించింది. సారథి ఆశ్చర్యపోయాడు. తను చచ్చిపోలేదా? అకస్మాత్తుగా అతను ఒళ్ళంతా తడిమి చూసుకున్నాడు. కాళ్ళు చేతులు యథాస్థానంలోనే ఉన్నాయి. పక్కనున్న తుప్పల్లో పడిపోవటం వల్ల ఒళ్ళంతా కాస్త గీరుకుపోయింది. నిజంగా తాను రైలు కింద పడి చచ్చిపోవాలనుకున్నాడా? ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ నిజమని చెబుతోంది. మరి తనెందుకు చచ్చిపోలేదు? సారథి చుట్టూ చూశాడు. ఎదురుగా 10 అడుగుల దూరంలో బైక్కి జారబడి ఓ యువకుడు అతన్నే పరీక్షగా చూస్తున్నాడు. అతను 4 రోజుల క్రితం తనకి హోటల్లో బిల్లు పే చేసిన యువకుడు. సారథి సిగ్గుతో లేచి నిలబడ్డాడు. అతను దగ్గరగా వచ్చాడు. అనుకోని విధంగా సారథి భుజాల మీద చేతులుంచి ఆప్యాయంగా నొక్కాడు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, కానీ దానికి చావు పరిష్కారం కాదు అన్నాడతను. సారథి మాట్లాడలేదు. పద. అతను చనువుగా సారథి చెయ్యి పుచ్చుకుని బైక్ దగ్గరకు తీసుకెళ్ళాడు. సారథి మాట్లాడకుండా వెనక్కి కూర్చున్నాడు. బైకు వాల్తేరు అప్లాండ్స్లో ఓ అందమైన బంగళా ముందు ఆగింది. అతను సారథిని రమ్మని సైగ చేసి మేడ మీదికి దారి తీశాడు. సారథి అనుసరించాడు. అతను రూమ్ తాళం తీస్తుంటే సారథి అప్రయత్నంగా అక్కడున్న నేమ్ ప్లేట్ చదివాడు. శేఖర్, బిఈ సివిల్. శేఖర్ సారథిని లోపలికి ఆహ్వానించాడు. లోపల 2 గదులున్నాయి. గదుల్లో సామాను ఖరీదుగానే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ చూపించి స్నానం చేయండి అన్నాడు శేఖర్. వద్దండి, నేను వెళ్ళిపోతాను బెరుకుగా అన్నాడు సారథి. మిస్టర్, మీ పేరు తెలియదు. నాకు చెప్పినట్లు వినకపోతే చాలా కోపం వస్తుంది. ముందు వెళ్ళి తల మీద స్నానం చేయండి. మీతో నేను చాలా మాట్లాడాలి, శేఖర్ సీరియస్గా అన్నాడు. సారథి మారు మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళాడు. షవర్ బాత్ చేస్తుంటే సారథి ఒంట్లో నరాలన్నీ చల్లబడ్డట్లు అనిపించింది. స్నానం వద్దన్న అతను ఒళ్ళు మరిచి అదే పనిగా స్నానం చేస్తూనే ఉన్నాడు. బాత్రూమ్ తలుపు టకటకలాడింది. సారథి తలుపు తీశాడు. మిస్టర్, ట్యాంకులో నీళ్ళైపోతే ఇల్లు గల వాళ్ళు ఊరుకోరు. ఇక చాలించి బయటకు రండి. అతను తలుపు సందుల్లోంచి లుంగీ అందించాడు. సారథి లుంగీ అందుకుని బయటకు వచ్చాడు. వచ్చేటప్పటికి శేఖర్ డైనింగ్ టేబుల్ మీద క్యారియర్ విప్పి భోజనం వడ్డించాడు. శేఖర్ భోజనం దగ్గర ఏమీ మాట్లాడలేదు. సారథిని క్రీగంట గమనిస్తూ తింటున్నాడు. సారథి భోజనం అయిందనిపించాడు. ఈ శేఖర్ అనే వ్యక్తి తనని అడ్డుకోకుండా ఉంటే తనీ పాటికి తొనాతొనకలై ధూళిలో కలిసిపోయి ఉండేవాడు. గుర్తు తెలియని శవం కన్నీళ్లకు కూడా నోచుకోకుండా నక్కల పాలయ్యేది. ఇంటి దగ్గర తన రాక కోసం తన వాళ్ళు ఎదురు చూసి చూసి ఏడ్చేవాళ్ళు. వాళ్ళకి ఏడుపు కొత్త కాదు. కొందరు కేవలం ఏడవటానికే పుడతారు. పుట్టు దరిద్రంలో పుట్టిన వాళ్ళకి కేవలం పొట్ట ఎలా పోసుకోవాలన్న బాధ తప్ప మరొకటి ఆలోచించేందుకు కుదరదు. ఇంటికి పెద్దవాడుగా పుట్టడం, ఆ పైన తండ్రి చనిపోవటం, తన వెనుక పుట్టిన వాళ్ళందరూ ఆడపిల్లలవ్వటం, తనకంటూ ఓ చిన్న పెంకుటిల్లు తప్ప మరొకటి లేకపోవటం, ఇవన్నీ తను పుడుతూనే మోసుకొచ్చిన శాపాలు. ఉన్నదంతా ఊడ్చి తనకు డిగ్రీ చెప్పించి మిగతా వాళ్లకు ఒంటి నిండా గుడ్డ, కడుపు నిండా తిండి ఇవ్వలేక తనకి ఫీజులు కట్టి తనకో ఉద్యోగం వస్తే గంజైనా తాగొచ్చని వాళ్ళు ఎదురు చూడటం వాళ్ళు చేసుకున్న పాపాలు. వాళ్ళ ఆశలు తీర్చాలని తాను 5 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎన్నో ఇంటర్వ్యూలకు తిరిగాడు. కేవలం అప్లికేషన్ ఫారాలకే అప్పు చేసి ఎంతో తగలబెట్టాడు. ఇంటి పరిస్థితులు తల్లకిందులయ్యాయి. తన అసమర్థత చూసి తల్లి మంచం పట్టింది. ఇటు చదువు, అటు డబ్బు లేని స్థితిలో చెల్లెళ్ళు ఎటూ కొరగాకుండా పడి ఉన్నారు. ఏనాడో పూర్వీకులిచ్చిన ఇల్లు ఏనాడూ రిపేరుకు నోచుకోకపోయినా ఇన్నాళ్ళు తమను కాపాడుతూ గట్టిగానే ఉండేది. కానీ అది కూడా మార్వాడి అప్పుతో మరింక నిలవలేనట్లు కృంగిపోయింది. బేటలు వారిన గోడలు, వంగిపోయిన వాసాలు తనని హేళన చేస్తుంటే ఇంకా ఆ ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలడు? ఈసారి తనకు ఉద్యోగం రాలేదని ఎలా చెప్పుకోగలడు? క్షణంలో తన ప్రాణాన్ని కాపాడినందుకు శేఖర్ని అభినందించాలా లేక దుయ్యబట్టాలా? సారథి మానసిక స్థితి అయోమయంగా ఉంది. దూరంగా వెన్నెలలో సముద్రం పాల విరుగుడులా
ఉంది. చలిగాలికి ముడుచుకుంటున్నట్లు కూర్చున్నాడు సారథి. సారథి కథ విన్న శేఖర్ మౌనంగా ఉండిపోయాడు. శేఖర్ డబ్బులో పుట్టాడు, డబ్బులో పెరిగాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుగా అపురూపంగా పెరిగాడు. డబ్బుని ఏ ఏ రూపాల్లో ఎక్కడెక్కడ ఎలా మరో కంటికి తెలియకుండా దాచాలో తెలియక తికమక పడే తండ్రి కష్టాలే తనకు తెలుసు. కానీ ఇలా తిండికి కూడా అష్టకష్టాలు పడే బ్రతుకులుంటాయని, అందుకోసం అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణాలు కూడా తీసుకునే అభాగ్య జీవులుంటారని అతనికి ఇంతవరకు తెలియదు. కేవలం అతను సరదాగా చదివాడు, సరదాగానే ఉద్యోగం చేస్తున్నాడు. నిజానికి అతని జీతం అతనికి ఓ ఖర్చుకు కూడా రాదు. వారానికి ఒకసారి ఇంటికి ఫోన్ చేసి వేలకు వేలు తెప్పించుకుంటాడు. పర్సులో 1000 రూపాయలకి ఒక్క పైసా తగ్గినా డబ్బు లేనట్లు, బ్రతకలేనట్లు విలవిల్లాడిపోతాడు. అలాగని అతనికి దొరలవాట్లు లేవు. సినిమాలు, సిగరెట్లు, స్నేహితులు మాత్రమే అతని వ్యసనాలు. డబ్బుని మంచినీళ్ల కన్నా తేలిగ్గా ఖర్చు పెట్టే అతని చుట్టూ స్నేహితులు చేరడం పెద్ద వింతేమీ కాదు. డబ్బుని దుబారా చేస్తున్నాడని ఇంటికెళ్ళినప్పుడల్లా అతని తండ్రి గంగాధరం గారు కోప్పడుతూనే ఉంటారు. కానీ ఆ మందలింపులో కోపం కన్నా ఆప్యాయతే ఎక్కువ. ఆ మాటలు విన్నప్పుడు అతని తల్లి శాంతమ్మ గారు తెగ బాధపడిపోతుంది. భర్త మీద విరుచుకుపడుతుంది. మన సంపాదన వాడిగ్గాక ఎవరికి? మనం పట్టుకుపోతామా? ఈసారి వాడొచ్చినప్పుడు డబ్బు ప్రసక్తి ఎత్తితే మంచిది కాదు. ఆవిడ మాటలకి గంగాధరం గారు నవ్వుకుంటారు. ఒకరికి తెలియకుండా మరొకరు వేలకు వేలు కొడుకు జేబులో కుక్కి పంపుతారు. శేఖర్ సారథి పరిస్థితులకు విస్తుపోతున్నాడు. తన స్నేహితులలో కూడా ఇంతలా డబ్బు కోసం అవస్థలు పడుతున్న వారు ఉన్నట్లుగా లేరు. కష్టమంటే తెలియకుండా సున్నితంగా పెరిగిన అతని హృదయం ద్రవించి ప్రవహించసాగింది. సారథి పైకి లేచాడు. మీరు నా ప్రాణాలని రక్షించారు. అందుకు నేను మీకు కృతజ్ఞత చెప్పుకోలేను. ఎందుకంటే నేను కష్టాలతో విసిగి నాలాంటి వాడు దేశానికి దండగని, నా చావు వల్ల మరొకరికి తిండి గింజలు మిగులుతాయని, పరోక్షంగా నేను ఇలా నా దేశంలో ఒకరికి మేలు చేసిన వాడినవుతానని అనుకున్నాను. మీరు నా ఆశ తీరకుండా చేశారు. ఇప్పుడైనా నేను తిరిగి మళ్ళీ చావచ్చు. కానీ ఆ తెగింపు, ఆ మొండితనం ప్రతిక్షణం చావుదాకా. ఇంతకు నేను దురదృష్టవంతుణ్ణి. మీరు నాకు 2 సార్లు తిండి పెట్టి ఆదరించారు. అందుకు మాత్రం నా కృతజ్ఞతలు. శేఖర్ ఆందోళనగా చూశాడు. ఎక్కడికి వెళతారు? సారథి నిర్లిప్తంగా నవ్వాడు. ఇంటికి. రేపు వెళుదురు గాని ఈరోజు ఇక్కడే ఉండండి. వద్దండి, నాలాంటి దురదృష్టవంతుడు ఇక్కడ ఉంటే మీకు కూడా అనుకోని కష్టాలు ముంచుకు రావచ్చు. నన్ను వెళ్ళనివ్వండి. అబ్బా, మీకు ఎంత నిరాశ పనికిరాదు. రేపు మాట్లాడుకుందాం. ఈ రాత్రికి మాత్రం మిమ్మల్ని వదలను. ఒక ప్రాణాన్ని కాపాడింది తిరిగి అంత తేలిగ్గా పోనివ్వడానికి కాదు. నేనింక చావనులేండి. సారథి నీరసంగా నవ్వాడు. ప్లీజ్. శేఖర్ అర్థింపుకి సారథి మెత్తబడిపోయాడు. శేఖర్ మొట్టమొదటిసారిగా సారథి లాంటి అభాగ్య జీవుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు తను కేవలం విలాసాల కోసం, సరదాల కోసం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేశాడే కానీ దానికోసం తిండి లేక అలమటించే అదృష్టహీనుల కష్టాల గురించి ఆలోచించలేదు. వారి కోసం ఓ పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అసలు ఆ ఆలోచన తనకెన్నడూ రాలేదు. ఈరోజు అనుకోకుండా సారథి తారసపడి తనకు కనువిప్పు కలిగించాడు. తనలాంటి వాళ్ల కోసం ఆలోచించమంటున్నాడు. తన మూలంగా శిథిలమై కూలిపోబోతున్న ఒక ఇల్లు నిలబడినా అది నిజంగా తనకి గొప్ప వరం. అయితే తానేం చెయ్యాలి? శేఖర్ అర్ధరాత్రి వరకు ఆలోచనలతో కొట్టుకున్నాడు. అవును, తను సారథి జీవితానికి సార్థకత చూపించాలి. అతని ఆర్థిక దురవస్థల నుంచి శాశ్వతంగా తప్పించాలి. ఈరోజు తను 2000 ఇచ్చి అతన్ని ఆదుకోవచ్చు. కానీ అవి వాళ్ళ బాధల్ని ఎంతకాలం దూరంగా ఉంచగలవు? ఎన్నాళ్ళు వాళ్ల కుటుంబాన్ని నిలబెట్టగలవు? అందుకే తనకు పలుకుబడిని, అవసరమైతే డబ్బుని ఉపయోగించి సారథిని మనిషిని చెయ్యాలి. అతను సంఘంలో సగౌరవమైన వ్యక్తిగా బ్రతికే ఏర్పాటు చెయ్యాలి. అది తనకు ఛాలెంజ్. అలా నిర్ణయించుకున్న మరుక్షణం శేఖర్కి గాఢ నిద్ర పట్టేసింది. ఈ 1000 రూపాయలు ముందు ఇంటికి పంపించండి. శేఖర్ అందిస్తున్న డబ్బు వైపు విప్పారిత నేత్రాలతో చూశాడు సారథి. వద్దండి, తీసుకోవడం తేలిక.
తిరిగి తీర్చలేని దురదృష్టవంతుణ్ణి. మీ మంచితనాన్ని దుర్వినియోగపరచలేను అన్నాడు సారథి సిగ్గుగా. సారథి మాటలకు శేఖర్ నవ్వాడు. నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయటానికి, బరువులో దించటానికి మాత్రం ఇవ్వడం లేదు. ఈ డబ్బు మీరు తీసుకోనంత మాత్రాన నా దగ్గర శాశ్వతంగా నిలబడిపోదు. మరో క్షణంలో ఎందుకు పనికిరాని విలాసాలకి తగలబడిపోతుంది. కానీ అదే డబ్బు ఎన్నో ప్రాణాలని నిలబెట్టి తిండి పెట్టడానికి ఉపయోగపడటంలో ఎంత ఆనందం ఉందో నేను ఇప్పుడే అర్థం చేసుకోగలిగాను. ఈ రోజు నుండి నేను పనికిమాలిన పిచ్చి పిచ్చి ఖర్చులు మానేయాలని నిర్ణయించుకున్నాను. మీరు ఈ డబ్బు తక్షణం ఇంటికి పంపండి. నేను ధర్మం చేస్తున్నానని అనుకోవద్దు. ఉద్యోగం రాగానే తీర్చడానికి ప్రయత్నించండి అన్నాడు. సారథి నిరాశగా నవ్వాడు. ఉద్యోగమా? నాకా? జీవితం మీద ఆశలు కల్పిస్తున్నారా? శేఖర్ రెట్టిస్తున్నట్లు అడిగాడు. ఏం మీకు అర్హత లేదా? మీరంత పనికి మాలిన వాళ్ళ అనేకసార్లు నిరూపించబడింది. మీ అర్హత ఏమిటో మీకు వారం రోజుల్లో తెలియపరుస్తాను. అంతవరకు ఓపిక పట్టి నా మాట వినండి. శేఖర్ బలవంతంగా నోట్ల కట్టని సారథి చేతిలో పెట్టాడు. శేఖర్ పట్టుదల వల్ల అయితేనేమి, అతనికున్న డబ్బు పలుకుబడి వల్ల అయితేనేమి, సారథికి ఓ బ్యాంకులో వారం తిరగకుండానే ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి కట్టవలసిన సెక్యూరిటీ డిపాజిట్ కూడా శేఖరే కట్టాడు. సారథిని వెంట పెట్టుకెళ్ళి అర్జెంటుగా బట్టలు కూడా కుట్టించాడు శేఖర్. నిజానికి సారథికి ఉద్యోగం రావటం శేఖర్కే ఎక్కువ ఆనందంగా ఉంది. అతను దాదాపుగా స్నేహాల్ని, విలాసాల్ని, సరదాల్ని వదులుకొని సారథి పర్యవేక్షణలో పడ్డాడు. శేఖర్ స్నేహితులకి ఇది చాలా ఈర్ష్యని, బాధని కలిగించింది. ఈ దరిద్రాన్ని తెచ్చిపెట్టుకున్నాడేంటి కర్మ అనుకున్నారు. శేఖర్కి ఇదేం పట్టలేదు. సారథి జీవితాన్ని తీర్చిదిద్దటమే అతని జీవితాశయమైంది. సారథికి ఇది నమ్మశక్యంగా లేదు. తానేమిటి, తన పరిస్థితులేమిటి, ఇతనెవరు, తన పట్ల ఎందుకింత శ్రద్ధ? డబ్బున్న వాళ్ళకి కళ్ళు మూసుకుపోయి ఉంటాయని, గర్వానికి ప్రతీకలని, దరిద్రాన్ని వాళ్ళు దగ్గరకు రానివ్వరని అతని నమ్మకం. కానీ ఇతడు ఎంత విచిత్రమైన మనిషి! ఇన్నేళ్లకు దేవుడు తనకు మొదటిసారిగా ప్రసాదించిన వరం ఇతని స్నేహం, ఆదరణ, ఆప్యాయత. సారథి ఆలోచనలతో తబ్బిబ్బవుతున్నాడు. పదండి, టైం అవుతోంది. మిమ్మల్ని బ్యాంకు దగ్గర వదిలేస్తాను. మొదటిసారి కదా. శేఖర్ భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా నొక్కాడు సారథిని. సారథి అకస్మాత్తుగా అనుకోని విధంగా శేఖర్ పాదాలకు నమస్కరించాడు. ఈ ఆకస్మిక చర్యకు శేఖర్ నిరుత్తరుడై చూశాడు. ఏమిటిది, ఏం చేస్తున్నారు? శేఖర్ పాదాలను ఎడంగా లాక్కున్నాడు. సారథి కళ్ళు తుడుచుకున్నాడు. నా కృతజ్ఞత మరోలా తెలియజేసుకునే అవకాశం లేక అన్నాడు. మన మధ్య కృతజ్ఞతలు ఎందుకు? ఈ రోజు నుండి నువ్వెవరో తెలుసా? నా ఆత్మీయుడివి. నేను నీకోసం ఎందుకు ఇలా కష్టపడుతున్నానో తెలుసా? రేపెప్పుడైనా నాకు కూడా ఇలాంటి కష్టం వస్తే నువ్వు నన్ను కంటిపాపలా ఆదుకుంటావని. చూసావా నేనెంత స్వార్థపరుణ్ణో అన్నాడు శేఖర్ చమత్కారంగా నవ్వుతూ. మీకు కష్టమా? నేను ఆదుకోవడమా? జోక్ చేస్తున్నారా సార్? సారథి ఆశ్చర్యంగా అడిగాడు. కష్టాలు అనేవి రాకూడదని రూల్ ఏమైనా ఉందా? అదంతా ఇప్పుడెందుకు, కానీ ఈ రోజు నుంచి మన మధ్య ఉన్న మన్ననలకి గుడ్ బై. సార్ గీర్ అని పిలిస్తే నేను ఒప్పుకోను. నా పేరు శేఖర్. డూయునో? శేఖర్ గమ్మత్తుగా కళ్ళెగరేసి అంటుంటే సారథి నవ్వకుండా ఉండలేకపోయాడు. చాలా తక్కువ కాలంలోనే వారిద్దరూ గాఢ స్నేహితులైపోయారు. సారథి శేఖర్ ప్రోద్బలంతో నైట్ కాలేజీలో జాయిన్ అయి ఎంకామ్ చేస్తున్నాడు. బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అకస్మాత్తుగా చేతి నిండా డబ్బు పడేసరికి విలాసాలకి మరగకుండా సాధ్యమైనంత ఎక్కువగా డబ్బు ఇంటికి పంపుతున్నాడు. ఇంటి మీద తన చదువు కోసం చేసిన అప్పు చాలా వరకు తీర్చాడు. ఇక చెల్లెమ్మలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. అందుకు గాను డబ్బు కొంత బ్యాంకులో దాస్తున్నాడు. సారథి ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లెళ్ల ముఖాలలో కాంతి చూసి ఆశ్చర్యం వేసింది. ఎండి వాడి పాత గుడ్డలు కట్టుకున్న వాళ్ళు ఇదివరకు ఎంత అందవిహీనంగానో కనిపించేవారు. ఇప్పుడు చక్కటి తిండి, అందమైన బట్టల మధ్య అందగత్తెల్లా మెరిసిపోతున్నారు. డబ్బుకి ఎంత బలముంది! డబ్బుంటేనే మనిషి బతుక్కి ఓ విలువ. అందుకే కాబోలు లక్ష్మీ కళ అన్నారు. కొడుక్కి ఉద్యోగం రాగానే సారథి తల్లి సావిత్రమ్మ కూడా మంచం దిగి తిరుగుతోంది. సారథి చెల్లెళ్ళ పెళ్ళికి సంబంధాలు వస్తున్నాయి. ఒకప్పుడు వద్దు పొమ్మన్న వాళ్లే కబుర్లు చేస్తున్నారు.
అంతా డబ్బు మహిమ అనుకున్నాడు సారథి. ఈ మధ్యకాలంలో సారథి శేఖర్ అలవాట్లని, పద్ధతుల్ని, అతని స్థితిగతుల్ని కూడా గ్రహించగలిగాడు. అపురూపాన పెరగటం వల్ల శేఖర్కి కాస్త బద్ధకం పాలు ఎక్కువే. పొద్దుట 9 గంటలకు కానీ అతను నిద్రలేవడు. బెడ్ కాఫీ అంటే అతనికి ప్రాణం. ఆ తర్వాత మంచం మీదే పేపర్ చూసి ఆఫీస్ టైం అవుతోందనగా హడావుడిగా బాత్రూంలోకి పరిగెత్తి ఓ చేత్తో పళ్ళు తోమి మరో చేత్తో ఒళ్ళు తోమి స్నానమైందనిపించి తడితువ్వాలు లుంగి మంచం మీదే విసిరేసి డ్రెస్ చేసుకుని బైక్ మీద హోటల్కి పరిగెత్తి భోజనం అయిందనిపించి ఆఫీసుకు పరిగెత్తుతాడు. గది నిండా సిగరెట్ యాష్, చిందరవందరగా పేపర్లు, అడ్డదిడ్డంగా బట్టలు. సారథికి ఏవగింపుగా ఉండేది. కానీ శేఖర్కి చెప్పగల స్థితి కాదు అతనిది. అందుకే ఓపిగ్గా అన్నీ సర్దేవాడు. శేఖర్ ఇదంతా గమనించేవాడు కాదు. అతని ధోరణి అతనిదే. సారథి వలె అతనికి కాస్త ఇబ్బందులు కూడా వచ్చి పడ్డాయి. అతను బెడ్ కాఫీ తీసుకొని 7 గంటలకల్లా నిద్రలేపుతాడు. ఇలా కొంపలంటుకుంటున్నట్లు లేపటం శేఖర్కి సుతరాము ఇష్టం లేదు. అయితే సారథి ఇదేం పట్టించుకునేవాడు కాదు. ఆదివారం ఓపిగ్గా వంట కూడా చేసి పెట్టేవాడు. హోటల్ భోజనానికి విసిగెత్తిన శేఖర్ సారథి వంట మెచ్చుకొని తృప్తిగా తినేవాడు. తనకు మేలు చేసిన స్నేహితుణ్ణి ఆ మాత్రం మెప్పించగలిగినందుకు సారథికి మహదానందంగా ఉండేది. శేఖర్కి సారథి ఓర్పు చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఓ పక్క ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఇంటిని జాగ్రత్తగా తీర్చిదిద్దే అతని నేర్పు చాలా గొప్పగా అనిపించేది. లేమి మనిషికి ఎన్ని జాగ్రత్తలు నేర్పుతుందో అనుకునేవాడు. అది వరకు ఎలా గడిచిందో కానీ ఇప్పుడు సారథి లేకపోతే తనేమీ చెయ్యలేడు అనిపిస్తుంది శేఖర్కి. సారథిలో అది వరకు గూడు కట్టుకున్న నిరాశ, నిస్పృహ రెక్కలు విప్పి కనిపించనంత దూరం పారిపోయాయి. బలమైన తిండితో అతని ఛాతీ వెడల్పైంది. కళ్ళు ఆరోగ్యంతో మెరుస్తున్నాయి. వత్తైన అతని ఉంగరాల క్రాప్ చూస్తే శేఖర్కే అసూయ కలుగుతోంది. నువ్వెటు నుంచి వస్తున్నావు అన్నాడో రోజు శేఖర్ సీరియస్గా. అంటే సారథి ఆశ్చర్యంగా అడిగాడు. అదే ఆఫీసు నుండి ఏ దారిన వస్తున్నావు? ఉమెన్స్ కాలేజీ రూటేనా? అవును. సారథి అర్థం కానట్లు చూశాడు. శేఖర్ సీరియస్గా మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. నువ్వటే ఎందుకు వస్తున్నావో తెలుసుకోవచ్చా? అది దగ్గర దారి కాబట్టి. కాదు, నువ్వు అమ్మాయిలకు పోజులు కొట్టడానికి మాత్రమే అటు వస్తున్నావని నా ఉద్దేశం. సారథి పకపక నవ్వేశాడు. మై డియర్ ఫ్రెండ్, నేను వచ్చేటప్పుడు టైం ఎంతో తెలుసా? రాత్రి 10 గంటలు. నేను నైట్ కాలేజీ నుంచి వచ్చేటప్పటికి నా కోసం అమ్మాయిలు కాదు, దయ్యాలు కూడా ఉండవు. శేఖర్ కూడా నవ్వేస్తూ, పోనీ మీ కాలేజీలో ఐ మీన్ అమ్మాయిలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు నీ వంక చూస్తారా? చూస్తారు. శేఖర్ కేసు పట్టుకున్నానని గర్వంగా పోజు పెట్టాడు. చూసి నవ్వుతారా? అయితే నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తాను? నేను నవ్వుతాను. అంటే నువ్వు దారిలో పడుతున్నావు అన్నమాట. కర్మ, వాళ్ళేం టీనేజ్ గర్ల్స్ కారు తండ్రి. అందరూ పెళ్ళై పిల్లలున్న వాళ్లే, ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్నారు. మాది నైట్ కాలేజీ. ఆ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. శేఖర్ మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు. ఇందాకటి నుండి తెగ క్రాస్ చేస్తున్నావు. నీ సంగతి చెప్పు. మీ ఆఫీసులో ఏదైనా వ్యవహారం అంటూ సందేహంగా అడిగాడు సారథి. చిచ్చిచ్చి అనేశాడు శేఖర్ కంగారుగా. నీ విషయమైతే అంత కంగారు దేనికి? నీకు పెళ్లి కాలేదుగా, పైగా డబ్బున్నవాడివి. నిన్నే అమ్మాయిలు ఎక్కువగా ప్రేమించే అవకాశం ఉంది. బదులుగా శేఖర్ సారథిని అద్దం దగ్గరకు లాక్కెళ్ళాడు. సారథికి అర్థం కాలేదు. చూడు, ఆ ఒత్తైన క్రాఫ్, చురుకైన కళ్ళు, వెడల్పైన ఛాతీ, ఆ కట్స్, రియల్లీ హౌ మ్యాన్లీ యు ఆర్. ఆడది డబ్బును కాదురా ప్రేమించేది, ఈ అందాన్ని అన్నాడు నవ్వుతూ. సారథి ఆ మాటలకు తెగ సిగ్గుపడిపోయాడు. సిగ్గుపడుతున్న సారథిని చూసి శేఖర్ పడి నవ్వాడు. శేఖర్ ఊరెళ్ళి 4 రోజులైంది. సారథికి తోచటం కష్టంగా ఉంది. రాత్రిపూట అతనితో కబుర్లు చెప్పందే అతనికి తోచదు. అందులో ఆ రోజు ఆదివారం. టైం గడవటం చాలా కష్టంగా ఉంది. తోచక సారథి సినిమాకి బయలుదేరాడు. కానీ హాలు దగ్గర రద్దీ చూస్తే అతనికి టికెట్ దొరుకుతుందని నమ్మకం లేదు. లేడీస్ క్యూ కొద్దిగా ఉంది, పర్వాలేదు. ఉన్నవాళ్ళు చాలా వరకు స్టూడెంట్సే. అడిగి చూస్తేనో అనుకున్నాడు సారథి. సారథి క్యూ చుట్టూ తిరిగాడు.
గురుడు టికెట్ కోసం అవస్థపడుతున్నాడు. ఓ పిల్ల వంకరగా నవ్వింది. సారథి ఆ మాటలను పట్టించుకోకుండా క్యూ కేసు చూశాడు. అక్కడ కౌంటర్కి కాస్త దగ్గరలో ఉన్న తెల్లచీర అమ్మాయిని చూస్తే తన పని అవుతుందనిపించింది సారథికి. మేడం, నాకు ఓ టికెట్ తీస్తారా అడిగాడు. ఆ అమ్మాయి ఏదో చెప్పబోయేంతలో స్వాతి డోంట్ టేక్ అంటూ అరిచింది 2 జడల బెల్ బాటం ప్యాంట్ అమ్మాయి. టికెట్ తీస్తే మన మధ్య బైఠాయించొచ్చని చూస్తున్నాడు పాపం అంది ఇంకో 2 జడల గుర్రం. పాపం ఆడవాళ్ళ అవసరం ఇలాంటప్పుడు తెలుస్తుంది మగాళ్ళకి అంది ఓ షల్వార్ కమీజ్ కుర్తా. ఆ అమ్మాయి ఓ క్షణం వీళ్ళ వంక అదోలా చూసి ఇవ్వండి అంటూ సారథి దగ్గర 10 రూపాయల నోటు తీసుకుని ఆ వెంటనే అలా సరుపులు, గాఢమైన నిట్టూర్పులు, తలకొట్టుకోవడాలు చూసి నవ్వుకున్నాడు సారథి. ఈ స్వాతి ఎప్పుడూ ఇంతే, టూ మైల్డ్. దాన్ని బుకింగ్లో నిలబెట్టడం మన తప్పు. జరగరానిది జరిగినట్లుగా అరిచిందో లేగదూడలాంటి ఓణి వేసుకున్న పిల్ల. సారథి నవ్వాపుకుంటూ ఓ పక్కకి నిలబడ్డాడు. మరి కాసేపట్లో బుకింగ్ తెరిచారు. ఇదిగోనండి ఆ అమ్మాయి టికెట్టు, మిగిలిన చిల్లర అందించింది. సారథి థ్యాంక్స్ చెప్పి హాల్లోకి నడిచి నెంబర్ చూసుకుని కూర్చున్నాడు. లైట్స్ ఆఫ్ అయ్యాయి. అమ్మాయిలంతా బెలబెల్లాడుతూ పాప్కార్న్ పొట్లాలు, చిక్కీలు పట్టుకొని గొడవ చేస్తూ నెంబర్లు చూస్తూ కూర్చుంటున్నారు. అమ్మో, నేనెక్కడ చస్తే కూర్చోను. బెల్ బాటం సారథి పక్క సీట్లోంచి ఎగిరిపడి అరిచింది. ఏమైంది అందో అమ్మాయి. ఆ అమ్మాయి సారథిని చూపించింది. ఎవరో ఒకళ్ళు కూర్చోండి. ఓ అమ్మాయి గదిమింది. ఆ స్వాతినే కూర్చోమనండి, చేసిందిగా ఘనకార్యం మరో అమ్మాయి గట్టిగానే అంది. సారథికి ఇదంతా అర్థం కాలేదు. ఆ అమ్మాయిలు ఇంతగా బాధపడాల్సిన విషయం ఏం జరిగిందని, తనేం కాని పని చేశాడు, తన పక్కన కూర్చుంటే ఏమవుతుంది, మైలపడిపోతారా? డిగ్రీలు వెలగబెడుతూ టైట్ దుస్తులు వేసుకొని శరీర ప్రదర్శన చేస్తూ మగవాడిని ఎన్నడూ చూడనట్లు, ఆ గాలి సోకనట్లు ఏంటిది? సారథికి చాలా చిరాకనిపించింది. లేచి వెళ్ళిపోదామా అనుకున్నాడు ఒక్క క్షణం. నేను కూర్చుంటాను, అల్లరి చేయకండి. స్వాతి అతని పక్కగా వచ్చి కూర్చోవడంతో ఆ గొడవ సద్దుమణిగింది. థ్యాంక్స్, నేను వెళ్ళిపోదామనుకున్నాను అన్నాడు సారథి నెమ్మదిగా. ఆ అమ్మాయి సారథి వైపు చూసి ఊరుకుంది. సినిమా జరుగుతున్నంతసేపు తమకు అదేం పట్టనట్లు అమ్మాయిలంతా పెద్దగా జోక్స్ వేసుకుంటూ రకరకాలుగా మాట్లాడుతూ సినిమా చూస్తున్నారు. సారథికి అసహ్యంగా ఉంది ఆ వాతావరణం. సినిమా బాగుంది, వాళ్ళ అల్లరి వల్ల సరిగా ఫాలో అవ్వలేకపోతున్నాడు. స్వాతి వంక చూశాడు. ఆ అమ్మాయి ఏమీ పట్టనట్లు సినిమా చూస్తోంది. ఇంటర్వెల్లో చాలా అర్జెంటు పని ఉన్నట్లు అందరూ లేచారు. స్వాతి లేవలేదు. స్వాతి బయటకు రావు ఓ అమ్మడి అడిగింది. ఆమె రానన్నట్లు తల అడ్డంగా తిప్పింది. అది రాదులే, లెట్ హర్ ఎంజాయ్. బెల్ బాటం వంకరగా నవ్వుతూ బయటకు నడిచింది. ఆ జోక్కి అందరూ వెరగబడి నవ్వుతూ వెంబడించారు. ఆ తర్వాత మీరు వెళ్ళలేదేమి అన్నాడు స్వాతితో పలకరింపుగా. అవసరం లేకనే ఆమె నవ్వింది. అలా నవ్వినప్పుడు అందమైన ఆమె పలువరుస తలుక్కున మెరిసింది. లైట్ల కాంతిలో ఆమెను పరిశీలనగా చూశాడు సారథి. చామాని ఛాయలో చక్కని ముఖం ఆమెది. విశాలమైన కళ్ళు, చిన్న నోరు, పెద్ద జడ, తెల్లని చీరలో ఆమె దిగివచ్చిన దేవతలా ఉంది. ఇందాక ఎందుకంత అల్లరి చేశారు? నా పక్కన కూర్చుంటే నేనేం వాళ్ళని కొరుక్కు తింటానా? సారథి కోపంగా అడిగాడు. అందరూ మీలాగే ఉండరు, కొందరు కోతి పనులు చేస్తారు. ఈ బాధంతా ఎందుకని ముందే జాగ్రత్త పడటం అంతే అంది. మరి మీకు ఆ భయం లేదా? సారథి ఆసక్తిగా అడిగాడు. ఉంది, ముఖ్యంగా నేను టికెట్ తీసిచ్చాను మీకు. అందుకోసం ఏం జరిగినా నేనే భరించి తీరాలి. రెండవది, మిమ్మల్ని చూస్తే అలాంటి వాళ్ళు అనిపించలేదు నాకు. థ్యాంక్స్ అన్నాడు సారథి. మీరంతా హాస్టల్లో ఉంటారా అడిగాడు సారథి. నేను కాదు, వాళ్ళంతా హాస్టల్లోనే ఉంటారు. తరచూ సినిమాలకు వస్తూ ఉంటారా? సారథి కుతూహలంగా అడిగాడు. నేను ఎక్కువగా రాను. కాలేజీలో ఈ ఒక విషయంలో బెట్ కాశాం. రాణి అంటే ఆ బెల్బాటం వేసుకుందే ఆ అమ్మాయి ఓడిపోయింది. పందెం ప్రకారం ఆ అమ్మాయి మాకు సినిమా చూపించాలి. రమ్మని బలవంతం చేస్తే వచ్చాను. మీకు సినిమాలు ఇష్టం ఉండదా? ఉండదని కాదు, వాళ్ళంతా డబ్బు అధికారం ఉన్న వాళ్ళ పిల్లలు. వాళ్లతో తిరిగితే నా పరిస్థితులు నేను మర్చిపోయి బాధపడాల్సి వస్తుంది. ఇంతలో అమ్మాయిలు మళ్ళీ మేత పట్టుకొని బెలబెల్లాడుతూ పౌల్ట్రీ కోళ్లలా లోపలికి వచ్చేశారు. స్వాతి సారథితో మాట్లాడటం చూసి ఓ అమ్మాయి గుండెల మీద చేతులు పెట్టుకొని మై గాడ్ అని అరిచింది. ఏం జరిగింది అడిగింది పక్కన అమ్మాయి. అదిగో హీరో హీరోయిన్లు మాట్లాడుకుంటున్నారు
అంటూ వచ్చారు. సారథి ముఖం ఎర్రబడింది. స్వాతి గమనించనట్లు కూర్చుంది. సెకండ్ హాఫ్ సినిమా సరదాగా ఉంది. సినిమా ముగిసే వరకు వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నారు. తెర మీద శుభం పలికింది. లైట్లు వెలిగాయి. అందరూ పైకి లేచారు. మీ పక్కన కూర్చుని సినిమా చూడటం మంచి అనుభూతిగా గుర్తుంచుకుంటా సారథి చటుక్కున అనేసి వెనక్కి తిరిగాడు. అతని మాటలు స్వాతి విన్నదో లేదో అతనికి తెలియదు. జనసందోహంలో స్వాతి తిరిగి కనిపించనూ లేదు. అతను ఆలోచనలతో పేవ్మెంట్ మీద నడుస్తున్నాడు. స్వాతి స్వీట్ నేమ్. అతని పెదవులపై చిరునవ్వు ఒకటి మెరిసింది. అతని పక్క నుండి రిక్షాలు వెళ్తున్నాయి. ఓ రిక్షా ముందుకు సాగటం, అకస్మాత్తుగా వెనుక కట్టను పైకి తొలగి ఓ 2 కళ్ళు తనని దీక్షగా చూడటం గమనించాడు సారథి. సారథిని ఆ కళ్ళు పలకరించాయి. సారథి ఓ విధమైన ఆనందంతో చెయ్యి గాలిలో ఊపాడు. కట్టను పడిపోయింది. అతను హుషారుగా తాళాలు గాలిలోకి విసిరి అందుకుంటూ ముందుకు అడుగులు వేశాడు. సారథి పెద్ద చెల్లెలు సునందకు పెళ్లి కుదిరింది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, సారథి బ్యాంకులోనే పనిచేస్తున్నాడు. పేరు భార్గవ. ఈ పెళ్లి నిశ్చయం కావటంలోనూ శేఖర్ చెయ్యి ఉంది. ఎప్పుడూ డబ్బుని నీళ్లప్రాయంగా ఖర్చు పెడుతూ జల్సాగా తిరిగే శేఖర్ ఎంత వ్యవహారవేత్త కాగలిగాడే అని వింతగా ఉంటుంది సారథికి. తన అదృష్టమే అతన్ని అలా మార్చిందేమో అనుకుంటాడు. పెళ్ళికి కావలసిన బట్టలు, ఇతర వస్తువులు ఇద్దరూ కలిసే కొన్నారు. ఇంట్లో మొదటి పెళ్ళి. సారథికి అనుభవం లేదు. ఆదుకునే మరో పెద్దలు లేరు. అయినా శేఖర్ సహాయంతో సారథి అనుకున్న దానికంటే ఘనంగా చేశాడు. సునంద కాపురానికి వెళుతుంటే సారథికి ఆనందం కలిగింది. చెల్లెలి జీవితం చక్కబరచగలిగినందుకు గర్వం కూడా కలిగింది. నిజానికి ఇదంతా తన గొప్పతనం కాదు, కేవలం శేఖర్ ఆదరణ, ఉదారత మాత్రమే. పెళ్లి పనులన్నీ అయ్యాక సారథి తిరిగి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్నీ వరుసగా వస్తాయంటారు. సారథికి మంచి కాలం. అతను ఎంకామ్ ఫస్ట్లో పాస్ అయ్యాడు. అంతేకాదు అతను బ్యాంక్ టెస్ట్ పాస్ అయి ప్రొబేషనరీ ఆఫీసర్ అయ్యాడు. ఆ రోజు శేఖర్ సారథిని గాలిలో ఎగరేశాడు. ఇంచుమించు నువ్వు జీవితంలో సెటిల్ అయిపోయినట్లే, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? శేఖర్ అడిగాడు. సారథి నవ్వుతూ, అన్నగారి పెళ్ళి కాకుండా నేనెలా చేసుకుంటాను అన్నాడు. వాడెవడు? శేఖర్ కళ్ళెగరేస్తూ అడిగాడు. తమరే. చేసుకోపోతే నువ్వు నిజంగానే చేసుకోవా ఏమి అడిగాడు. ముమ్మాటికి అతని గొంతు స్థిరంగా పలికింది. నేను అసలు పెళ్ళే చేసుకోపోతే నీకు తోడై ఉంటాను. శేఖర్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. నాకు నీ పెళ్లి చూడాలని ఉందిరా. పెళ్లి కొడుకు వేషంలో నువ్వు చాలా బాగుంటావు. నా కోరిక తమాషాగా అనిపిస్తోంది కదూ. బాగుంది. నీ సరదా కోసం ఎవరిని పడితే వాళ్ళని కట్టుకోమంటావా ఏం కర్మ? అలా ఎందుకంటాను, నచ్చితేనే. అంటే ఏదో సంబంధం తెచ్చావన్నమాట అన్నాడు సారథి శేఖర్ని పరీక్షగా చూస్తూ. ఓ విధంగా అంతేననుకో, కానీ కథంతా విని ఆలోచించి నీ నిర్ణయం తెలియబరచు. సారథి మాట్లాడలేదు. శేఖర్ కూడా కాసేపు మౌనంగా కూర్చుని చెప్పడం మొదలెట్టాడు. మా ఇంగ్లీష్ మాస్టర్ శంకరం గారు ఈ ఊళ్ళోనే ఉన్నారా. ఒకప్పుడు ఆయన క్లాసులోకి వస్తే పులిని చూసినట్లు గజగజలాడేవాళ్ళం. అంత భయంలో ఉంచేవారు ఆయన. అలా అని ఆయనేం దూర్వాసుడు కాదు. కేవలం చదువు విషయంలోనే ఆయన అలా ప్రవర్తించేవాడు. క్లాస్ బయటకు వచ్చాక ఆయన పిల్లలతో పిల్లవాడిలా కలిసిపోయేవాడు. స్కూల్లో పేద పిల్లలకి గుప్తంగా ఫీజులు కట్టడం, చదువులో వెనకబడ్డ వారికి ట్యూషన్లు చెప్పటం, అంతటితో ఊరుకోక భోజనాలు పెట్టడం. చాలా మంచి వ్యక్తి ఆయన. అలాంటి మాస్టర్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? గుర్తుపట్టడమే కష్టం. బక్క చిక్కి కృంగిపోయి ఎంతో దీనంగా కనిపించారు. నన్ను చూసి ఎంతగానో సంతోషించారు. పాపం మాటల మీద చెప్పారు. భార్య పోయిందట. 3 ఆడపిల్లలే. పెద్ద పిల్ల BA పరీక్షలు వ్రాసిందట. ఆ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంటే చూడమని చాలా జాలిగా అడిగారు. అమ్మాయి బాగుంటుందని కూడా చెప్పారు. ఆయన కట్న కానుకలు ఇచ్చుకోలేరు. పెన్షన్ డబ్బులతో ఇల్లు గడవటమే కష్టం ఆయనకు. వెంటనే నాకు నువ్వు గుర్తొచ్చావు. కష్టాల్లో బ్రతికిన వాళ్ళకి ఇతరుల కష్టాలు తేలిగ్గా అర్థమవుతాయంటారు కదా. ఈ పెళ్లి చేసుకోవడంతో నువ్వు తోటివారిని ఆదుకున్న ఆదర్శమూర్తివవుతావు అని శేఖర్ చెప్పటం ఆపి సారథి వంక చూశాడు. సారథి మాట్లాడలేదు. శేఖర్కి అనుమానం వేసింది. నీకిష్టం లేదా అన్నాడు సూటిగా. సారథి జవాబు చెప్పటానికి తడబడ్డాడు. నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదురా అన్నాడు మెల్లిగా. శేఖర్కి కాస్త కష్టం అనిపించింది. పెళ్ళి అప్పుడే చేసుకోవాలని లేదా, అసలు చేసుకోవాలని లేదా?
లేక ఆ అమ్మాయిని చేసుకోవాలని లేదా? సారథి కోపరంగా చూశాడు. నిజమేరా, కేవలం జాలితో కట్టుకుంటే ఆ సంసారం ఏం బాగుంటుంది? ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, గుణగణాలు తెలియదు. పోనీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి డబ్బు సహాయం చేసి ఆదుకుంటే బాగుంటుంది అన్నాడు. శేఖర్ సారథి వైపు తీవ్రంగా చూశాడు. అవును, కష్టాల్లో ఉన్నవారికి డబ్బు సహాయం చేసే స్థితికి ఎదిగావు. కానీ శంకరం గారు దానం పట్టేందుకు భిక్షాపాత్ర తీసుకొని తిరగటం లేదు అన్నాడు కోపంగా. సారథి నిరుత్తరుడై చూశాడు. వెంటనే, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెబుతున్నాను, నన్ను క్షమించు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెను తప్ప మరెవ్వరినీ చేసుకోను అనేశాడు తల వంచుకొని గబగబా. సారథి వంక శేఖర్ ఆశ్చర్యంగా చూశాడు. ఆ వెంటనే సారథి ఛాతీ మీద గుద్దుతూ, రాస్కెల్, నా దగ్గర నీకు రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంత దగా ఎప్పుడు నేర్చుకున్నావు అన్నాడు ఆవేశంగా. శేఖర్ చేష్టకి సారథి క్షణం ఆశ్చర్యపోయి, ఏం లేదు, ఏం చెప్పమంటావు, ఏముందని చెప్పమంటావు అన్నాడు. మళ్ళీ అదే డైలాగు. ఇప్పుడే ప్రేమిస్తున్నానన్నావు, మళ్ళీ ఏం లేదంటావు? శేఖర్ చిరాగ్గా అడిగాడు. నిజమే, ప్రేమించాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కానీ తిరిగి ఆమెను కలవలేకపోయాను. కనీసం ఆమె ఏ కాలేజీ స్టూడెంటో ఏం చదువుతుందో కూడా నాకు తెలియదు. దాదాపు ఊళ్ళో ఉన్న కాలేజీలన్నిటి చుట్టూ పహారా తిరిగాను. ఉమెన్స్ కాలేజీ ముందు బీటు వేశాను. ఆమె ఆచూకీ తెలియలేదు. కానీ ఏదో ఒకరోజు ఆమె నాకు కనిపించి తీరుతుందని నాకు నమ్మకం. వెళుతూ వెళుతూ ఆమె నా వైపు చూసిన చూపు నేను ఈ జన్మకు మర్చిపోలేను. ఏనాటికైనా నేను పెళ్లి చేసుకునే గీత ఉంటే అది ఆమెను మాత్రమే. సారథి మాటల్లోని సీరియస్నెస్కి శేఖరం రాన్పడిపోయి చూశాడు. అతనిలో రవ్వంత అసూయ కూడా పడసూపింది. అంటే నీకేం కానీ, నీకంటూ ఏం చెయ్యని ఓ అమ్మాయికి నీ హృదయాన్ని ఇచ్చేసావన్నమాట. సారథి మాట్లాడలేదు, నిస్సహాయంగా చూశాడు స్నేహితుడి వైపు. అయితే ఈ స్నేహితుడికి ఇక నీ మనసులో చోటెక్కడిది? జోక్గా అందామనుకున్నా అతని మాటల్లో నిష్ఠూరమే ఎక్కువగా ధ్వనించింది. సారథి కళ్ళు బాధతో రెపరెపలాడాయి. అతను శేఖర్ చేతులు గట్టిగా పట్టుకున్నాడు. అలా ఎప్పుడూ అనుకోకు. ఈ హృదయం నువ్వు తయారు చేసింది. ఇందులో ప్రవహించే రక్తం నీ డబ్బుతో, నీ త్యాగంతో, నీ గొప్పతనంతో తయారైంది. ఇందులో ప్రతి అణువు నిన్నే స్మరిస్తోంది. నీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. నా ప్రేమ కథ చెప్పాను. కాదు కూడదంటే చెప్పు, మీ మాస్టర్ అమ్మాయినే చేసుకుంటా అన్నాడు చాలా మెల్లగా. అతను అలా అనేసరికి శేఖర్ మనసు వెలవెల్లాడింది. శంకరం మాస్టార్కి నేను మాట ఇచ్చాను. ఏదైనా సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేసి మాస్టారి రుణం తీర్చుకుంటాం. రుణమా? ఆశ్చర్యంగా అడిగాడు సారథి. ఏం, మనమంతా రుణగ్రస్తులం కామా? కేవలం జీతం డబ్బుల కోసమే వాళ్ళంత కష్టపడి పాఠాలు చెప్పి మనని తీర్చిదిద్దారంటావా? తమ రక్తాన్నంతా శ్రమగా మార్చి అహర్నిశలు అగచాట్లు పడ్డారంటే వాళ్ళకి మనం ఏమవుతామని? ఈరోజు ఆయన తీర్చిదిద్ది పునాదులేసి గొప్పవారిని చేసిన ఏ ఒక్కరైనా ఎప్పుడైనా ఆయన కష్టసుఖాల గురించి ఆలోచిస్తున్నారంటావా? కనీసం ఒక్కసారి ఆయన్ని చూసి క్షేమ సమాచారాలు విచారిస్తున్నారా? ఈ పరుగు బ్రతుకులో ఒకరి గురించి ఒకరు నిలబడి ఆలోచించగల తీరికెక్కడిది? అంతా స్వార్థం చుట్టూ తిరుగుతున్న గ్రహాలం మనం. ప్రతి నిమిషాన్ని డబ్బుగా మార్చుకుంటున్న బిజీ మనుషులం. స్నేహం, ఆత్మీయత, ప్రేమ, సహకారం ఇలాంటి పదాలు మన డిక్షనరీ నుంచి తొలగించుకోవలసిన కాలం ఇది. ఆవేశంగా గట్టిగా అన్నాడు శేఖర్. సారథి క్షణం మాట్లాడలేదు. శేఖర్ వంక చూశాడు. నేను అనవసరంగా చాలా ఆవేశంగా మాట్లాడేశాను కదా. శేఖర్ నవ్వటానికి ప్రయత్నించాడు. సారథి నవ్వలేదు. అతనికి ఏదో చెప్పాలని ఉంది, భయంగానూ ఉంది. ఏంరా అలా చూస్తావు? శేఖర్ నవ్వుతూ అడిగాడు. నువ్వేమీ అనుకోపోతే నిన్నో మాట అడగనా అన్నాడు. అడుగు, దానికంత సందేహం దేనికి? నువ్వెవరినైనా ప్రేమించావా? శేఖర్ సారథి ప్రశ్నకి నవ్వాడు. అవును, నిజమే, ప్రేమించాను. ఒకప్పుడు డబ్బుని, ఆ డబ్బుతో కొనుక్కోగల సుఖాలని ప్రేమించాను. కానీ నిన్ను కలిసిన క్షణం నుంచి నేను మారిపోయాను. నేనిప్పుడు పక్కవారి కష్టాలని మాత్రమే ప్రేమిస్తున్నాను అన్నాడు. అలాంటప్పుడు ఆ అమ్మాయిని నువ్వే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? శేఖర్ సారథి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ వెంటనే సారథి చేతులు గట్టిగా నొక్కి వదిలాడు. నిజమే, నాకు ఈ ఆలోచన రానేలేదు. ఎంతసేపు నీ మీదే ఉంది నా దృష్టి. రియల్లీ ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ
శేఖర్ దృఢంగా నిర్ణయించుకున్నట్లు పైకి లేచి నిలబడ్డాడు. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.